గోపి, గోపి. అమ్మాయి గారు ఏంటిది? ఎందుకంటే వచ్చారు? నువ్వెందుకు ఇలా వచ్చావు? చచ్చిపోదామని. చూడు గోపి, ఏమిటి నువ్వు చేసే పని? నాకంత వేదాంతం చెప్పి నువ్వు ఇలాంటి పని చేస్తావా? చచ్చి ఎవరిని సాధిస్తావు? పద, ఇంటికి పోదాం పద. అమ్మాయి గారు నాదే ఉంది, మీ అట్ట పోయినా పర్వాలేదు. మీరెందుకు వచ్చారు అమ్మాయి గారు? ఇది ఎవరిని చూశారంటే ఈ పాళ్ళలోకం అనుకుంటున్నదే నిజం ఉంది. కానీ అదే నిజం కానీ ఈ అబద్ధాలతో బ్రతకడం కన్నా ఆ నిజంలో చావడమే మేలు. అమ్మాయి గారు జనం వచ్చేస్తున్నారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి. వద్దురా, పడవ ముందుకు పోని. పోనివరా? అమ్మాయి గారు ఆ ముందు సుడిగుండాలుంటాయి. పర్వాలేదు, గోదావరి చల్లని. హృదయం లేని ఈ మనుషులు పేర్చే చిచ్చులో కాలిపోవడం కన్నా ఆ తల్లి గర్భంలో కలిసిపోవడమే ఆనందం. పోనీ గోపి. ఏ చచ్చిపోతావునే గోపి? చావు అందరినీ విడదీస్తుంది, కొందరిని కలుపుతుందిరా. ఇంతకాలం నా కోసం అవస్థలు పడ్డావు కదా, నేను నీకు కావాలా? నాకు కావాల్సింది ఇస్తావా? ఏమిటది? గోపిని కాపాడు, నా మామను కాపాడు. తుపాకీ పారే, నేను నేదాన్ని. గౌరీ, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు భయం వేస్తుంది. అమ్మాయి గారు, నాకు భయం ఎందుకురా? అమ్మాయి గారు, అమ్మాయి గారు.
రాధా, నువ్వు నా దానివి, జన్మ జన్మలకు నా దానివి. రాధా, ఇక మనల్ని ఎవరు వేరు చేయలేరు, ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు. రాధా, రాధా. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెను. ఈనాటి ఈ బంధమే